నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. 14 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మహిళలు దాచుకున్న ఎల్ఐసి డబ్బులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్ను కూడా వాడేసుకున్న పరిస్థితిని మనం ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. చివరకు పింఛన్ రావాల్సిన అవ్వాతాతల డబ్బులు కూడా సీఎం జగన్ మింగేశారు. తన అనుమాయులైనటువంటి కాంట్రాక్టర్లకు 13,000 కోట్ల రూపాయలను దోచిపెట్టారు. ఇటు చూస్తే నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటారు, నా అక్క, నా చెల్లెమ్మ అంటారు. మరి వాళ్ళు పడుతున్న అవస్థలు ఈరోజు మనం ఏపీలో చూస్తుంటే మరి ఈ పాలన ఎలా ఉంది అనుకోవచ్చు. ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. ఒక పక్క చూస్తేనేమో మాది విశ్వసనీయత గల పార్టీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ, మాట తప్పను మడమ తిప్పను అంటారు. మరో పక్క చూస్తేనేమో రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశారు. మరి లక్షల కోట్ల అప్పులు ఇప్పటికే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. చివరకు ఎట్లా అంటే ముసలి వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులు కూడా మింగేశారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ప్రజల్లో ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత సృష్టించడానికి చేసిన ఒక కృత్రిమమైనటువంటి కార్యక్రమం ఇది. మామూలుగా వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే 800 కోట్లు ఇస్తే మొత్తం పెన్షన్ అన్నీ వెళ్ళిపోతాయి. కానీ కావాలని వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టి ఇందుకు కారణం ప్రతిపక్షాలని చెప్పటం, దాని మూలాన వ్యతిరేకత ఎన్నికల ముందు సృష్టించి తను విజయం సాధించడానికి గత ఎలక్షన్స్లో వివేకానంద రెడ్డి గారి హత్యను ప్రతిపక్షాలు చేసినాయి అని అట్టా లబ్ధి పొందాడు. ఇప్పుడు ప్రజల్లో ముసలాళ్ళకి ఇచ్చే, వృద్ధులకి ఇచ్చే ఈ పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం వలన ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం అడ్డం పడుతున్నట్టు, అంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పు పడుతున్నారు వాళ్ళు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వద్దని అనలేదు, వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమంది. వీళ్ళ దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే డబ్బులు లేదు. ఈ డబ్బులు ఏం చేశారు వాళ్ళు? వాళ్ళకి సొంత పార్టీకి చెందినటువంటి పెద్ద మనుషులు, మంత్రులు, ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఆయనకి స్వయాన మేనమయమైన రవీందర్ రెడ్డి గారు, అంటే కమలాపూర్ ఎమ్మెల్యే, తర్వాత అవినాష్ రెడ్డి సొంత తమ్ముడు, వీళ్ళకి సంబంధించిన సంస్థలకి బిల్లులు పే చేశారు. అవి దాదాపు 13,000 కోట్లు పే చేశారు. దాంతో ట్రెజరీలో డబ్బులు లేవు. ట్రెజరీలో డబ్బులు లేవని మనం ఎందుకు చెప్పి వాళ్ళు ఎందుకు బ్లేమ్ అవుతాడు? తను నా దగ్గర లేవు అనకుండా ప్రతిపక్షాల వాళ్ళు ఇవ్వటానికి అడ్డం పడుతున్నారు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అనే చెప్తున్నాడు. దానికి తోడు వీళ్ళందరినీ పూర్వకాలంలో మా చిన్నప్పుడు బాగా పల్లెటూళ్ళల్లో నుంచి ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు, రోడ్డు సౌకర్యం. అప్పట్లో ఎవరన్నా సిక్ అయితే మంచంలో పడుకోబెట్టి డోలీ అని కట్టి తాళ్ళు కట్టి మోసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ రకంగా ఇవాళ ఊళ్ళల్లో అంత పరిస్థితి ఏం లేదు. ప్రతిసాట రిక్షాలు దొరుకుతున్నాయి, ఆటోలు ఉన్నాయి. ఆ ముసలాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు ఇవ్వని తెలుసు. సచివాలయం దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఇప్పుడు రాష్ట్ర కోశాధికారంలో డబ్బులుంటే పంచాయతీ కార్యాలయానికి కూడా వస్తాయి ట్రెజరీల ద్వారా. ఇప్పుడు అక్కడ డబ్బులు ఇవ్వని తెలిసి కూడా ఇళ్లలో పడుకున్న వృద్ధులందరినీ మంచాలు కట్టి మంచాల మీద వేసి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడుతున్నారు. అంటే ఒక నిరసన ప్రదర్శన లాగా ఆయన ప్రభుత్వం మీద ఆయనే నిరసన ప్రదర్శన చేసుకుంటున్నాడు. దాని మూలన ఆయన బలహీనత బయటపడుతుంది. వృద్ధులకి పెన్షన్ కూడా ఇవ్వకుండా వాళ్ళని తీసుకొచ్చి కార్యాలయాల ముందు పడుకోబెడుతున్నాడు పొద్దున. ఇంతలోకి ఎవరో ఒకళ్ళు దెబ్బ కొట్టి సిక్ అవ్వటమో, ఒకసారి చనిపోవటమో జరిగింది అనుకోండి, అదిగో చంద్రబాబు నాయుడు గారు మర్డర్ చేశాడని. జగన్మోహన్ రెడ్డి గారిని మర్డర్ చేయటం ఎంత నిజమో, ఈ గ్రామాల్లో చచ్చిపోతున్న వృద్ధులను మర్డర్ చేయటం కూడా అంతే నిజం. ఆయన చేయట్లా, వీళ్ళకి వాలంటీర్లే తీసుకొచ్చి ఇళ్లలో ఏదో ఒక వసారిలో పడుకుంటారు ముసలాళ్ళు, ఏ చెట్టు కిందో వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ ఎండలో పెడుతున్నారు. ఈ వడగాలికి వాళ్ళకి మంచినీళ్ళు, అక్కడ మంచినీళ్ళ బింది కూడా పెడతలా. ఊళ్ళల్లో మంచినీళ్ళకి కూడా ఇబ్బంది వచ్చేసిందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? నీళ్లు ఇప్పుడు నువ్వేమీ మజ్జిగ ఇవ్వక్కర్లేదు, నిమ్మకాయ రసం ఇవ్వక్కర్లా, ఒట్టి మంచినీళ్ళు పెట్టడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి వచ్చినాయి గ్రామాల్లో. అక్కడ ఏమి కుండలు కూడా పెడతల్లా. దాంతో వృద్ధులు వడదెబ్బకు గురవుతున్నారు. ఒక్కోసారి ఏమైనా చనిపోతే కూడా, మామూలుగా చనిపోయినా కూడా ఈ పెన్షన్ మూలన లెక్కల్లో వేస్తున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా సహజంగా చనిపోయిన వాళ్ళని కూడా ఇదే లిస్టులో వేసారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్టే అని. ఇప్పుడు నిజంగా కనుక రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అంత షాక్కి గురైతే వాళ్ళ బంధువుల్లో దగ్గర బంధువులు ఎవరు ఎందుకు చనిపోవాలా? ఎక్కడో ఉన్న 600 కిలోమీటర్ల దూరంలో ఎల్లయ్య మల్లయ్య చచ్చిపోయాడు. ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసింది లేదు, కలిసింది లేదు. ఆయన ఎందుకు ఆవేదన చెందాడు, వీళ్ళు ఎందుకు ఆవేదన చెందలేదు? రోజు కలిసేవాళ్ళు. అట్టా ఉంటాయన్నమాట. రాజకీయ లబ్ధి కోసం ఏదన్నా సహజ మరణాలు కూడా వీళ్ళకి తీసుకొస్తారు. అదే కనుక నిజంగా కనుక అసలు కారణంతో చనిపోయిన వాళ్ళకి కనుక అది వ్యతిరేక ఫలితం వస్తుందంటే అందుకు చచ్చిపో వేరేగా వస్తుంది.
చచ్చిపోయాడంట. ఇప్పుడు మొన్న తెనాలిలో అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయిది ఎవరు తోశారో బయటికి తీసుకురావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా, లేదు. ఆమెకేదో వీళ్ళు ఒక 10 లక్షలు వేసినట్టు, అంటే అవతలాళ్ళు ఎవరో ప్రతిపక్షం వాళ్ళు చేశారని కూడా చేసి చెప్తున్నారు కదా. అట్లా ఇవాళ ఏంటంటే ఈ వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్ విషయంలో డబ్బులకి వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలా. 1800 కోట్లు కనుక పక్కన పెట్టి మిగిలి ఇవ్వచ్చు కదా. అట్ట కాకుండా మొత్తంగా పే చేసేసి తుడిచేశారు ఖజానాన్ని. ఇంకోటి ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు వచ్చే టైంకి అసలు ఏమి ట్రెజరీ, ఖాళీ ట్రెజరీ ఇచ్చి ఆయన్ని ఫెయిల్యూర్ చేయాలని, అంటే పరిపాలనాపరమైన ఖర్చులు కూడా ఏమి ఉండవు అక్కడ, ఖాళీ ఇనపెట్లు మిగులుతాయి అన్నమాట. మొత్తం మొదటి విడతలోనే ఎన్నికలు వస్తాయి, ట్రెజరీ మొత్తం ఖాళీ చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు చూసుకుంటాయని ప్లాన్ చేశారు. అదేమో రివర్స్ అయిపోయి 4వ విడతలో వచ్చింది. ఇప్పుడు ఈ లోపల పెన్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు చూస్తేనేమో ఖజానా ఖాళీగా ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. దాన్ని తీసుకొచ్చి టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఓ రకంగా చెప్పుకోవాలంటే ఇది ఓటమి భయం అనే అనుకోవచ్చు. ఓటమి అనేది నిర్ణయం అయిపోయింది, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళంతా వెళ్తుంటే సభలకి ఎవడ డబ్బులు తీసుకుంటున్నారు, మందు తీసుకుంటున్నారు, ఫుడ్ తీసుకుంటున్నారు, ఫుడ్ కూడా వద్దని చెబుతున్నారు. అసలు వచ్చే ఉద్దేశం మీద లేరు. ఇప్పుడు ఆయన కోలగట్ల వీరభద్రస్వామి గారు 2.5 నెలల క్రితమే బాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఆయన ముఖం చూడొద్దు, కాస్త నా ముఖం చూసి ఓటేయండి అంటే వ్యతిరేకత వచ్చిందనే కదా. ఇప్పుడు సిద్ధం, మేమంతా సిద్ధం అని ఇన్ని ఫ్లెక్సీలు పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఫ్లెక్సీలు తప్ప ఏవి కనపడతలా. అండ్ ఇక్కడ కూడా ఒక డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు గీతాంజలి ఇష్యూ కావచ్చు, డ్రగ్స్ ఇష్యూ కావచ్చు, దీనివల్ల అవి కూడా మరుగున పడిపోయినాయి. సో దీన్ని కూడా ఇది కూడా ఒక ప్లాన్లో భాగమే అనుకోవచ్చు. ఎప్పటికప్పుడు దృష్టి మళ్ళీ చేయటమే, వైఫల్యాల వైపు జనం చూడకుండా. ఎప్పుడు ఒకే సబ్జెక్ట్ మీద చెప్తే రెండో రోజుకి ఇంట్రెస్ట్ ఉండదు. మీరు అన్నట్టు ఎప్పటికప్పుడు కొత్త సినిమా రిలీజ్ చేయాలి, ఏదో ఒక ఇష్యూ, లేనిపోయిన ఇష్యూనైనా సరే. ఇవాళ నిజానికి ఆయన 3వ తారీఖున ఇస్తామని వాళ్ళే సాక్షి పేపర్లు వేశారు. 3వ తారీఖుకి ఏ రిజర్వ్ బ్యాంక్ నుంచి అయినా, వీళ్ళ దగ్గర లేని మాట వాస్తవమే, కానీ ఏ రిజర్వ్ బ్యాంక్ నుంచి అయినా బాండ్స్ రూపంలోనో ఇంకో రూపంలోనో లోన్ రేజ్ చేసుకుని తెచ్చి వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి డబ్బులు ఇవ్వని తెలిసి కూడా వాళ్ళ నీళ్ళ దగ్గర నుంచి కదిపి సచివాలయం రాక వాళ్ళు కదలలేని వాళ్ళ పరిస్థితి ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు కూడా సార్ ఉదయం ఇస్తాం, మధ్యాహ్నం ఇస్తాం, సాయంత్రం ఇస్తాం అని చెప్పి సాయంత్రం దాకా విసిగిస్తున్నారు. మళ్ళీ సాయంత్రానికి కూడా డబ్బులు రాలేదని చెప్పి మా ఆఫీసర్స్ అకౌంట్ లో చూస్తేనేమో మనీ లేని పరిస్థితి. అవును, ఆఫీసర్లు వెళ్తే మన అకౌంట్లో డబ్బు లేకపోతే ఇస్తారా? మనం వెళ్తే బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఉండాలి కదా. ఆఫీసర్లు వెళ్తే ఏమన్నా బ్యాంకుల్లోంచి ఏదన్నా గోదామా ఇట్లా లాగి గోతాల్లో వేసుకురావటానికి. మీరు అన్నట్టు ప్రభుత్వ ట్రెజరీలో బ్యాంక్ ఏదైతే ఉంటుందో అకౌంట్లో ఉంటే వీళ్ళకి ఇస్తారు. అంతేగాని అకౌంట్స్లో డబ్బు లేకుండానే మా ఆఫీసర్లు వెళ్ళారు, బ్యాంకులో వాళ్ళు ఇవ్వలేదు, చంద్రబాబు అక్కడ ఏదో బ్యాంకు దగ్గర అడ్డంగా నుంచున్నట్టు, వీళ్ళ ఆఫీసర్లని ఆటంకపరుస్తున్నట్టు బిల్డప్. వెళ్ళారు అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులు వచ్చారు, అడ్డం పడ్డారు అన్నట్టు ఇస్తున్నారు. నాతోనే మా ఊళ్ళో వాలంటీర్ చెప్తారు, వాళ్ళు డైరెక్ట్గా మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే మాట్లాడతాం, ఇక్కడ పెన్షన్లు అన్నీ అందినయా లేదో సాయంత్రానికి చెప్పాలంట. అట్లా అసలు విషయం లేకుండా పబ్లిసిటీ ఎక్కువ ఇస్తే మాత్రం సినిమా ఆడుతుందా? ఇప్పుడు అట్లాగే వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు. కాకపోతే ఊళ్ళల్లో ఈ ముసలాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసి ఊర్లందరిలోకి ఒక అల్చల్ చేస్తున్నారు. డబ్బులు లివ్ అనేది కాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడతాం అలాని ఇంటికి వెళ్ళి ఇవ్వలేకపోయాం, ఇక్కడికి తెచ్చేటప్పటికేమో బ్యాంక్కి వెళ్తే అక్కడ అడ్డం పడుతున్నారు అన్నట్టుగా. అంటే మొదటి 2 రోజులు అర్థమవ్వలేదు, కానీ అక్కడికి తీరా పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పటికీ ఇంకా అక్కడ ప్రజలకైతే క్లియర్గా అర్థమైపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓ పక్క ఈసీ చెప్పింది, హైకోర్టు చెప్పింది. హైకోర్టులో ఎవరు పిటిషన్ కూడా వేస్తారు దీని మీద. ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ని నలిఫై చేయమని వాళ్ళు అడిగారు. నలిఫై చేయడానికి ఇందులో ఏముంది, వాళ్ళు వీళ్ళతో ఇవ్వద్దన్నారు కానీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయమన్నారు కదా. ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఏ స్టేట్లోనూ వాలంటీర్స్ లేరు. అక్కడ పెన్షన్ ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వెళ్ళదు? అందులో గ్రామ సచివాలయ వ్యవస్థలోనే ఇవాళ 15 మంది దాకా దాదాపు
స్టాఫ్ ప్రతి ఊళ్ళో ఉన్నారు. గతంలో ఎవరైనా ఒక్క పార్ట్ టైం గుమస్తాలు ఉండేవాళ్ళు. మరి ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఇవ్వలేకపోతే ఇంకా ఏ ప్రభుత్వం మాత్రం క్లియర్గా కూడా చెప్పింది సార్, వచ్చి తీసుకోగలిగే వాళ్ళు తీసుకోండి, తీసుకోలేని వాళ్ళకి సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి వచ్చేసి ఇవ్వండి అని ఇస్తారు. కూడా అవును, చెప్పాక కూడా ఈ అవును. నాటకాలు వేయడం. అదే అంటున్నా. ఇప్పుడు ఆ వార్డులోకి వెళ్ళారనుకోండి ఒక్క సిబ్బంది, వార్డులో ఇచ్చుకుంటే వెళ్ళిపోతాడు కదా, అంతేగాని దానికోసం ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు. ఒక్క క్యాండిడేట్ వెళ్ళాడంటే 10 మందికి ఇచ్చొస్తాడు ఆ వార్డులో. అట్టా 10 వార్డులకి 10 మంది వెళ్తే అయిపోయాయి, ఏముంటుంది. అది కావాలని వీళ్ళు అంటే ప్రతిపక్షం మీద ఇప్పుడు మర్డర్ కేసులు తోయటానికి ఏది దొరకల. మన గీతాంజలిది కూడా పేల్ల వెళ్ళారు, అది కూడా ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చి తోశాడు తెనాలి రైల్వే స్టేషన్లో అంటే నమ్మరు కదా. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన.